హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్పై శుక్రవారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేసులో రేవంత్ రెడ్డి విచారణను ప్రభావితం చేస్తారనే విషయం అపోహ మాత్రమేనని అభిప్రాయపడింది. ఈ విషయంలోని ఊహాజనిత జగదీష్ రెడ్డి పిటిషన్ను ఎంటర్టైన్ చేయలేమని, స్పష్టమైన ఆధారాలు లేకుండా పిటిషన్ దాఖలు చేశారని తెలిపింది. కేసులో మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు నిరాకరించింది. అదేవిధంగా దర్యాప్తు విషయంలో సీఎం, హోంమంత్రికి ఏసీపీ, డీజీ రిపోర్టు చేయనక్కర్లేదని ధర్మాసనం పేర్కొంది. విచారణలోని రేవంత్ జోక్యం చేసుకోవద్దని, ఒకవేళ జోక్యం చేసుకుంటే పిటిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని కోర్టు పేర్కొంది. దీంతో ఓటు నోటు కేసులోని సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించినట్లయింది. ట్రయల్ కోర్టు కూడా పారదర్శకంగా కేసు విచారణను పారదర్శకంగా చేపట్టాలని తెలిపింది. అదేవిధంగా కోర్టు రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేసింది. తమ తీర్పులపై అభిప్రాయం చెప్పే హక్కు అందరికీ ఉందని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని సూచించారు. వ్యాఖ్యల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలను ధర్మాసనం అంగీకరించింది. కాగా తెలంగాణ ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనేందుకు నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులను ఇచ్చేందుకు ప్రయత్నించారని ఏసీబీ కేసు నమోదు చేసింది. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కాల్ రికార్డింగ్ కూడా బయటకు వచ్చాయి. అదేవిధంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ నివాసంలో నగదుతో పాటు బ్యాగుతో రేవంత్ రెడ్డి భేటీ అయిన వీడియో ఫుటేజ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆ కేసులోని రేవంత్ రెడ్డికి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇటీవల లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఓటుకు నోటు కేసు విచారణ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కు మార్చాలని సుప్రీంకోర్టులోని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో సహా రేవంత్ రెడ్డి ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.